హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మా ఇంట్లో చికెన్ పచ్చిమిరపకాయలు బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. చికెన్ కడిగి బాగా శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. చికెన్ కాయలు, ఎర్రగడ్డలు, బిర్యానీ ఆకు, రాతిపూత, చెక్క, మొగ్గ, యాలక్కలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా, కస్తూరి మెంతి, నిమ్మకాయలు, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, నూనె, ఇది ఫుడ్ కలర్. ఇది బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది పేస్ట్ అల్లము, కొత్తిమీర, తెల్లవాయల పేస్ట్, పేస్ట్. ఇది గిన్నెలోకి చికెన్ వేసుకున్నాను. కడిగి పెట్టేసి అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నా. కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. తగినంత ఉప్పు వేస్తున్నా. షాజీ వేస్తున్నా. యాలకులు వేస్తున్నా. రాతిపూత వేస్తున్నా. బిర్యానీ ఆకు వేస్తున్నా. చెక్క వేస్తున్నా. ఈ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద కొద్దిగా ఉడకబెట్టుకోవాలి. అన్ని మసాలా కలిపినాయి కదా, అందుకోసానికి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినాం కాబట్టి పచ్చివాసన వస్తుంది కాబట్టి కాసేపు నూనెలోనే ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు పక్కన బాస్మతి రైస్ వేసుకుంటూ ఇది వేసుకుంటూ ఉడకబెట్టిన చికెన్ ఇది వేసి వేసుకుంటూ రావాలి. ఎర్రగడ్డలు ఇంకా ఇంటి పెట్టుకునేటివి అవి కూడా వేసినాను. అవి కానీ చుట్టూ అవి వేసినాను. ఇలా చేసుకొని పై అట్లా వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చి పాలు, ఫుడ్ కలరు ఇక్కడ చుట్టూగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనము మందం పెను పెట్టి ఆ పెను మీద ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని దాని మీద ఏదైనా మనం బరువు అనేది ఏదైనా కానీ రోల్ కానీ ఒక గిన్నెలో నీళ్ళు పోసి కానీ పెట్టుకోవచ్చు. 20 నిమిషాలు పెట్టుకోవాలి. 20 నిమిషాలు పెను మీద పెట్టినాక దింపుకొని అంతా ఇలా కలుపుకున్నాను. చూడండి ఎట్లా వచ్చిందో.